వర్గీకరణ లేకపోతే నష్టం జరుగుతుందని, వర్గీకరణ వస్తేనే న్యాయం జరుగుతుందని రుజువైంది. ఇక తర్వాత వర్గీకరణ రద్దు అయింది కదా, రద్దు అయిన తర్వాత మళ్ళీ కేంద్రము ఉషా మేర కమిషన్ వేసింది. ఎవరు? మన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం. ఉషా మేర కమిషన్ చెప్పింది, రెండు చెప్పింది. నంబర్ 1, వర్గీకరణ ఉన్నప్పుడే అందరికీ మేలు జరిగింది. ఇది చరిత్ర. వర్గీకరణ రద్దయిన కానించి మళ్ళీ వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. అంటే వర్గీకరణ లేని కాలం అంతా మాకు అన్యాయం జరిగిన కాలమే ఉన్నది, వర్గీకరణ అమలు జరిగిన కాలమే మాకు మేలు జరిగిన కాలం ఉంది. కాబట్టి పరిష్కారం అనేది వర్గీకరణ ద్వారా తప్ప ఇంకో పరిష్కారం లేదనే విషయం రుజువవుతుంది. గడిచినటువంటి కొన్ని ఏళ్ల పాటు అటు 10 సంవత్సరాలేమో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఈ వర్గీకరణ విషయంలో కేసీఆర్ గారు ఎలా స్పందించారు, ఒక పక్క జగన్ గారు ఎలా స్పందించారు అని అంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారేమో అనుకూలం అంటూనే నిర్లక్ష్యం చేశాడు. ఇక్కడ అనుకూలం అనడానికి అవకాశం లేదు, ఇక్కడ తేడా ఉన్నది. కేసీఆర్ గారు అనుకూలం అంటూనే నిర్లక్ష్యం చేశాడు. కొన్ని సందర్భాలు మా మీద గట్టిగా ప్రశ్నిస్తే మమ్మల్ని జైల్లో కూడా పెట్టేశాడు. మీ అందరికీ తెలుసు. ఎగ్జాంపుల్, షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలమే అన్నాడు. ఒక ఉదాహరణ తీసుకొస్తున్నాను నేను. 2017 నవంబర్ 6న అన్ని జిల్లాల్లో ధర్నాలు జరుగుతున్నాయి, వర్గీకరణ మీద త్వరగా నిర్ణయం చేసుకోవాలి అని చెప్పి అసెంబ్లీలో. ఆ రోజు భారతి మాదిగానే మన మాదిగల అమ్మాయి ఉద్యమంలో భాగంగా అక్కడికి వచ్చి పోలీసుల తోపులాట్ల కింద పడి చనిపోయింది. మీకు తెలుసు. అంటే ప్రాణాలు ఎట్లా పోతున్నాయో చెప్తున్నాను. ఇట్లా నినాదాలు ఇస్తూనే కింద పడి చనిపోయింది తోపులాట్లు. ఆ రోజు కేసీఆర్ గారు అంటే అనుకూలం అంటూనే ఎట్లా నిర్లక్ష్యం చేస్తారో చెప్తున్నాను. ఆ రోజు కేసీఆర్ నిండు శాసనసభలో ఎస్సీ వర్గీకరణ ఆలస్యం జరుగుతుండడం వల్లనే మాదిగల్లో ఆవేదన పెరిగి ఉద్యమాలకు వచ్చింది, అనుకోకుండా దురదృష్టవశాత్తు అమ్మాయి చనిపోయింది, నాకు బాధ ఉన్నది, ఈరోజు అసెంబ్లీ సమావేశం కూడా ఆపేస్తా అని చెప్పి ఉన్నాడని. జానారెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు. జానారెడ్డి గారు, మీరు రెడీగా ఉండండి, 2 రోజుల్లో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని అఖిలపక్షం ఢిల్లీకి వెళ్ళి వర్గీకరణ సమస్య త్వరగా పరిష్కరిద్దాం అంతే అని అన్నాడు. ఇది నిండు శాసనసభలో డెడ్ బాడీ హాస్పిటల్లో ఉన్నది. నిండు శాసనసభలో మాట్లాడినమాట. అందరూ ఏమనుకుంటారు, అరే ఒక చనిపోయిన శవం అక్కడ ఉండగానే ఇంత మాట అసెంబ్లీలో మాట్లాడింది కదా, కేసీఆర్ ఆ మాట నిలబెట్టుకుంటాడని అనుకున్నాను. నిలబెట్టుకోలే. నెల గడిచిపోయిన తర్వాత ఎంఆర్పిఎస్ ఒక ర్యాలీ చేసింది, ఉద్యమం చేసింది. ఎస్సీ వర్గీకరణకు అఖిలపక్షం తీసుకెళ్తా అన్నారు కదా, 2 రోజులు అన్నారు మీరు, 1 నెల రోజులు కూడా గడిచిపోయింది, తొందరగా వెళ్ళండి అని ఢిల్లీకి వెళ్ళమని చెప్పి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి మిలియన్ మార్చులు జరిగినాయి, సాగరహారాలు జరిగినాయి, ఇంకోటి జరిగినాయి, యుద్ధమే జరిగింది. ఓకే, కానీ మేము ప్రదర్శన చేశాం, ఒక ప్రజాస్వామ్యంలో ప్రదర్శన చేశాం. ప్రదర్శన మీదనే పోలీసులతో లాఠీచార్జ్ చేయించాడు, రాత్రి మమ్మల్ని అరెస్ట్ చేయించాడు, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టించాడు, తెల్లారి కేసు పెట్టించాడు. ఆ కేసులో బెయిల్ రాకుండా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు. చివరికి మేము 1 నెల రోజులు జైల్లోకి వెళ్ళాం. 1 నెల రోజులు జైల్లో ఉన్న తర్వాత మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చినాక మా ఆఫీసులో కూర్చుంటే మళ్ళీ ఆఫీస్ చుట్టూ మళ్ళీ పోలీసులు మోహరించి ఆఫీసులో ఉన్న వాళ్ళని నన్ను తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పెట్టాడు. మళ్ళీ 2 నెలలు జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఉన్నప్పుడు సోదరులు కిషన్ రెడ్డి గారు అసెంబ్లీలో, మా స్నేహితుడు శ్రేయభిలాషి, మీ అందరికీ తెలుసు, 30 ఏళ్ళ స్నేహానికి గుర్తు కిషన్ రెడ్డి గారు, ఆయన అసెంబ్లీలో మాట్లాడిండు. మీకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో మీరు ఆమరదీక్ష చేస్తే మీకు నిమ్మరసం ఇచ్చిన దాంట్లో కృష్ణమాది గారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడపడంలో ఆయన పాత్ర ఉన్నది. మళ్ళీ మీరు పదే కృష్ణమాది గారిని ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంటే మంచిది కాదంటే కేసీఆర్ గారు అసెంబ్లీలో ఉన్న మాట మీరు రికార్డు తెచ్చుకోండి. అవును, మందకృష్ణ గారిని నిర్దాక్షిణ్యంగా అని చేశాను, భవిష్యత్తులో కూడా అని చేస్తాను 100%, మందకృష్ణ పని అయిపోయింది అన్నాడు. ఇప్పుడు ఆయనకు నిమ్మరసం ఇచ్చింది మనమే. మేము రోడ్డు మీదకి వచ్చి ఒక ధర్నో ప్రదర్శన చేసినామంటే మీరు తొందరగా వెళ్ళండి అని, 2 రోజులన్నా మీరు వెళ్ళండి అని అనడానికి కూడా మేము స్వేచ్ఛ లేకుండా అరెస్ట్ జైలు పెట్టేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, కేసీఆర్ గారు అనుకూలం అనడానికి మాట్లాడిండు, కానీ అనుకూలం అంటే మరి పోయిండా? ఓకే, ఇప్పుడు ఆయన అప్పుడే పోయిండు అనుకో, 2017 నవంబర్ 6 అంటే అప్పుడే పోయిండు అనుకో, 2018లో పోయిండు అనుకో, ఇప్పటిదాకా ఎందుకు ఉంటుంది? కేంద్రం మీద కొంత ఒత్తిడి పడేది కదా, అన్ని పార్టీలు అందులో బీజేపీ కూడా రావాల్సి వస్తుంది కదా, అఖిలపక్షం అంటే బీజేపీ కూడా రావాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం పోయి బీజేపీ పోయి అన్ని పార్టీలు పోయిన తర్వాత సానుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్నది కదా అక్కడ. అంటే అనుకూలం అంటూనే నిర్లక్ష్యాన్ని ఎండగడితే నిర్బంధం మా మీద పెరిగింది. ఇక్కడ విషయం వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించండి, అంతకుముందు వాళ్ళ తండ్రి ఉన్న సమయంలో ఈయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు వర్గీకరణకు అనుకూలమే. సాక్ష్యం ఏంటిది? మీ సోదరుడు చెప్తున్నా, అనుకూలమే. ఉదాహరణకు ఒకరోజు నేను యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అప్పుడు వీరప్ప మొయిల్ గారు ఉన్నారు. వీరప్ప మొయిల్ గారికి నేను వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాను అక్కడ పార్లమెంట్లో. ఆ సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వస్తూ అనంతపురం ఎంపీ అప్పుడు వెంకట్రామరెడ్డి తీసుకొని వచ్చారు.
నన్ను చూసి కృష్ణన్న ఇక్కడ ఉన్నవేంది అన్నాడు. కేటగరేషన్ మీద లా మినిస్టర్ కదా, ఒకసారి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినా అన్న. ఉన్నదాన్ని దగ్గర ఉన్నది, ఉన్నదాన్ని లేచి నిలబడి ఇచ్చాను. అది చూస్తే ఏమన్నాడంటే, ఇది నీ ఒక్కడిదే కాదన్నా, ఇది నాన్న డ్రీమ్. జగన్ గారు అన్న, ఇది నాన్న డ్రీమ్ అన్న, ఖచ్చితంగా నీతో నేను కూడా కలిసి వస్తా అని చెప్పి, ఇది నాన్న ఆశయం, నేను కూడా కలిసి వస్తా అని చెప్పి సంతకం పెట్టిండు. తను సంతకం పెట్టడమే కాకుండా అనంతపూర్ ఎంపీ వెంకటరామరెడ్డితో కూడా సంతకం పెట్టించిండు. వినతి పత్రం న్యాయశాఖ మంత్రికి ఇచ్చాం. అంటే అనుకూలం అన్నాడని చెప్తున్నాను. నెంబర్ 2 చెప్తున్నా, రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత, ఓకే రాజశేఖర్ మళ్ళీ చనిపోయిన తర్వాత, అప్పుడు వినతి పత్రం ఇచ్చినప్పటికీ చనిపోయాడు. రాజశేఖర్ చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేస్తున్నాడు కదా, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉన్నప్పుడు ఓకే ఎస్సీ వర్గీకరణ మీద కేంద్రానికి ఒక లేఖ రాయమని చెప్పి నేను మనిషి కార్యకర్తలు పంపాను. రాయలసీమ, పులివెందుల అందరినీ పంపేశాను. నెల్లూరు వాళ్ళు కూడా పోయిండ్రు, ఆత్మకూరులో ఉన్నారు. ఖచ్చితంగా రాస్తాను, ఎందుకంటే అన్న లెటర్ మీద నేను సంతకం పెట్టాను, నేను రాస్తానని గుర్తుంది. అయితే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాసిండు కడప ఎంపీగా. అది అనుకూలమే. నెంబర్ 2. నెంబర్ 3, ఎస్సీ వర్గీకరణ మీద ఈయన పార్టీ పెట్టిన తర్వాత నేను ఒకరోజు లోటస్ పండ్లో కలిశాను. అప్పుడు నాకు కృష్ణన్న నీకు రాజ్యసభ ఇస్తా, నువ్వు రాజ్యసభకి వెళ్ళే అన్నాడు. నాకు రాజ్యసభ వద్దు బ్రదర్, ఈ వర్గీకరణ ఉద్యమాన్ని ఇట్లా నేను అడుగుతానని చెప్పాను. అది అయిపోయింది, ఆయనకు తెలుసు. మరి ఎందుకు వచ్చినావు అన్నాడు. మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు నా లెటర్ మీద సంతకం పెట్టిండ్రు, మీరు లెటర్ రాసిండ్రు కాంగ్రెస్ ఎంపీగా, కానీ ఇప్పుడు పార్టీ పెట్టిండ్రు కదా, మరి మొదటి ప్లీనరీ తీర్మానం, అది మొదటి ప్లీనరీ సమావేశాలు ఇడుపులపల్లి జరుగుతున్నాయి కదా తండ్రి సమాసాక్షిగా, మరి మీరు పెట్టిన పార్టీలో వర్గీకరణ అంశం అనుకూలంగా ఉంటుందా లేదా అని అన్న. ఉంటుంది, ఇది నాన్న ఆశయం కదా, ఉంటుంది అన్నాడు. మరి అక్కడ తీర్మానం పెట్టమని చెప్పాను. ఇడుపులపాయలో జరిగిన ప్లీనరీ సమావేశంలో మొదటి ప్లీనరీలో తీర్మానం కూడా పెట్టేశాను. ఇప్పుడు చెప్పండి, వర్గీకరణకు అనుకూలమే. కానీ మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వర్గీకరణకు అనుకూలంగా ఒక స్టెప్ ముందుకేయకపోను, ఒక సందర్భంలో వర్గీకరణకు వ్యతిరేకంగా కామెంట్ చేశాడు అసెంబ్లీలో. ఎట్లా చేశాడు, చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో మాట్లాడుతూ కాపుల సబ్జెక్టు చర్చకు వచ్చింది. కాపుల సబ్జెక్టు మీద చర్చకు వస్తే కాపుల సబ్జెక్టు మీద ఆన్సర్ చేయాల్సిన జగన్మోహన్ గారు ఆయన మళ్ళీ రివర్స్ తిరిగేమనంటే, అసలు నువ్వు మాలామాదిగలు చీల్చావు, వర్గీకరణ రద్దు, వర్గీకరణ రాజ్యాంగం ఒప్పుకోదని తెలుసుకున్నా కూడా నువ్వు వర్గీకరణ చేసి మాలామాదిగలు చీల్చావు. వర్గీకరణ ఎట్లా జరుగుతుంది అనుకున్నావు? నువ్వు మాలామాదిగలు చీల్చడం కోసం చేసినావు తప్ప వర్గీకరణ పరిష్కారం కాదు అని చెప్పేసాడు అతను ఓపెన్గా. అది మొన్న ముఖ్యమంత్రి తర్వాత కదా, మరి ముఖ్యమంత్రి కాకముందే లెటర్ మీద సంతకం పెట్టిండు కదా వర్గీకరణకు అనుకూలంగా. తీర్మానం పెట్టింది కూడా ఆయన ముఖ్యమంత్రి కాకముందే కదా, ఇప్పుడేమో కాదు అని లెటర్ రాసింది అప్పుడే కదా. మరి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి నువ్వు ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నావు కదా, రాజ్యాంగ విరుద్ధం అనే అంశం మీద నువ్వు ఎందుకు లేఖ రాసినావు, నువ్వు ఎందుకు లెటర్ మీద సంతకం పెట్టినావు, నువ్వు ఎందుకు ప్లీనరీ సమావేశాలు తీర్మానం చేసినావు అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది అనుకుందాం. మేము గత 3 నెలలుగా మా వాయిస్ చూడండి, గత 3 నెలలుగా నేను పేపర్ కట్టింగ్స్ ఇస్తాను, లేకపోతే వీడియోలో వచ్చినవి ఇస్తాను, అన్ని ఇస్తాను. నేను చెప్పిన అంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇప్పటికీ జగన్మోహన్ గారు అనుకూలంగా ఉంటే, వాళ్ళ తండ్రి ఆశయం అంటుండు కాబట్టి వాళ్ళ తండ్రి అసెంబ్లీ తీర్మానం చేసి పంపిండు, కేంద్రానికి లేఖ కూడా రాసిండు, కేంద్రం దగ్గరకు వచ్చి ఉషా మేర కమిషన్ వేయించిండు, అందుకు అనుగుణంగానే మా తండ్రి ఆశయమని ఈయన అన్నాడు. ఓకే, కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా తండ్రి ఆశయానికి అనుగుణంగా ఇప్పటికీ నిలబడితే మేము కోరింది ఏంటిది, నెంబర్ 1 సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టమన్నాం. ఉదాహరణకు వర్గీకరణ అంశం కోర్టులో చర్చకు వచ్చింది అనుకో, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాయర్ని పెట్టిండుగా, ఆయన పేరు కేకే వేణుగోపాల్. తర్వాత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో కూడా సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది, అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేకే వేణుగోపాల్ గారిని రాజశేఖర్ గారు పెట్టాడు కదా. మేము అడిగింది ఏంది, ఓకే కేసే వర్గీకరణ కేసు ఆంధ్రప్రదేశ్ కేసు, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కేసు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేసుగానే ఉంటుంది ఇది కదా, ఆంధ్రప్రదేశ్ కేసే ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు మేము కోరింది ఏంది, సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వాదించడానికి ఒక లాయర్ని పెట్టమని చెప్పేసాం. బహిరంగ కోరాము, లాయర్ని పెట్టలేదు కదా. కనీసం ఇద్దరు పెట్టలేదండి, ఇటు జగన్ అటు కేసీఆర్ గారు ఇద్దరు పెట్టలేదా? ఇప్పుడు కేసీఆర్ కాదు కదా, మొన్నటి విషయం చెప్తాను. ఇప్పుడు ఫిబ్రవరి 6 అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోతారు, రేవంత్ రెడ్డి ఓకే వాళ్ళు పెట్టేశారు, మొన్న ట్రయల్కి వచ్చిన లూద్రా గారినే పెట్టేశారు. తెలంగాణ గవర్నమెంట్ లూద్రా గారిని పెట్టింది, కేసు ఆంధ్రప్రదేశ్ది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపడ్డది కానీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపడలే. ఏపీ పోరాడాలి. పంజాబ్ కేసు విషయంలో పంజాబ్ ప్రభుత్వం పోరాడింది, అక్కడ అడ్వకేట్ జనరల్ను కదా వీళ్ళందరినీ పంపి మాట్లాడింది. కేంద్ర ప్రభుత్వము అటార్నీ జనరల్ను కదా సొలిసిటర్ జనరల్ మాట్లాడించింది. కపిల్ సిబాల్ లాంటి వాళ్ళను, మహమ్మద్ ఖుర్షీద్ అహ్మద్ లాంటి వాళ్ళను, ఇక్కడ వీళ్ళను చాలామందిని పెట్టేసారు, ఎవరు వాళ్ళు పెట్టేశారు. మేము అడిగింది ఏంటిది, సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది,
ఫైనల్ తేల్చాల్సింది ఎవరు? సుప్రీంకోర్టే అనుకుందాం. మరి సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణ సమర్థించుకోవాలి కదా. కదా, రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణ సమర్థించుకోవాలి. మరి సమర్థించుకోవాల్సిన గవర్నమెంట్ అసలు లాయర్ని పెట్టలేదు కదా. లాయర్ని పెట్టలేదు. పెట్టుమని మేము బహిరంగ అప్పీల్ చేసినాం. కనీసం మీతో కలవడానికి అపాయింట్మెంట్ కోరాం, మీరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈ 5 సంవత్సరాలు ఎన్నిసార్లు ట్రై చేసి ఉండొచ్చు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి? దాదాపు బహిరంగం కలవడం కోసం బహిరంగ నేను అప్పీల్ చేసింది ఒక 7-8 సార్లు ఉంటాయి. దొరికిందా అపాయింట్మెంట్? 5 సంవత్సరాలు ఎప్పుడు? 5 సంవత్సరాలు ఎప్పుడు దొరకదు. కనీసం ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కూడా ఎప్పుడు రాలే. అంటే వర్గీకరణకు అనుకూలమని గతంలో మాట్లాడి అసెంబ్లీలో వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన అతను. ఇప్పుడు మీరు చెప్పండి, వర్గీకరణే మా భవిష్యత్తు అయినప్పుడు కదా, మా పిల్లల చదువులు, మా పిల్లల ఉద్యోగాలు ముందుకెళ్ళాలంటే, సంక్షేమ రంగంలో మాకు న్యాయం జరగాలంటే, రాజకీయంగా రేపు భవిష్యత్తులో న్యాయం జరగాలంటే వర్గీకరణ ఒకటే పరిష్కారం కదా. మరి వర్గీకరణ పరిష్కారం అని అందరికీ తెలిసిన సమయంలో వర్గీకరణకు అనుకూలంగా నువ్వు లాయర్ని పెట్టకపోవడం అంటే మాకు వ్యతిరేకమైనట్టే కదా. అంటే ఏ లాబీ మీద మీ దగ్గర పనిచేస్తున్నది అంటే వర్గీకరణ వ్యతిరేక శక్తుల లాబీ మీకు బలంగా ఉన్నది కాబట్టి వాళ్ళ ఒత్తిడి మేరకు మీరు పెట్టలేదని అర్థమవుతుంది. వాళ్ళ ఒత్తిడి మేరకు మీరు పెట్టలేదు అంటే మాకు అనుకూలం కాదన్నట్టే కదా. సో ఇక్కడ స్పష్టంగా మీ దారి టీడీపీకి పోవడానికి గల కారణాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు విషయం అంటే మేము ఎవరిని నమ్మాలనే కాడ ఇప్పుడు అక్కడ చూడండి, ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు అనుకుందాం, అంతే కదా. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఓటు వేయాలి. ఓకే, దేశ ప్రధానమంత్రి అవుతారు పార్లమెంట్లో మెజారిటీ వస్తే. ఓకే, పార్లమెంట్లో కాంగ్రెస్కే మెజారిటీ వచ్చింది అనుకుందాం, రాదని దేశం చెప్తున్నది కానీ సమాచారం ప్రకారంగా కాంగ్రెస్ వచ్చింది అనుకున్నాం. ఇద్దరి మధ్యలో ప్రధానమంత్రి కాడు ఉంటుంది. నంబర్ 1 ఒక దళిత ప్రధానమంత్రి చేస్తామని అక్కడక్కడ వాదన ఉంటుంది కాబట్టి మల్లికార్జున ఖర్గే అని ప్రధానమంత్రి అవుతాడు. పేరుకు మల్లికార్జున ఖర్గే దళితుడే, కానీ వర్గీకరణ వ్యతిరేక మాలవర్గమే కదా. కర్ణాటకలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ ఉద్యమం ఎంత ఉన్నదో కర్ణాటకలో కూడా అంత ఉంటుంది. ఆడ కూడా కమిషన్లు పడ్డాయి. కమిషన్ సిఫార్సులు మళ్ళీ అదే ప్రభుత్వం అమలు చేయలే. ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నా, లోకూర్ కమిషన్ వేసింది కాంగ్రెసే, రిపోర్ట్ అనుకూలంగా వచ్చినాక దాన్ని ట్రైనింగ్లో పెట్టింది. ఉషా మేరా కమిషన్ వేసింది కాంగ్రెసే, దాన్ని హోల్డ్లో పెట్టింది కూడా పెట్టింది. కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ వేసింది కాంగ్రెసే, ఎస్ఎం కృష్ణ ప్రభుత్వం, రిపోర్ట్ వచ్చినాక దాన్ని పెండింగ్లో పెట్టింది. అంటే ఆచరణ ఏం చెప్తుందంటే అక్కడ వర్గీకరణ వ్యతిరేక వాళ్ళు బలంగా ఉన్నారు. ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేక క్యాంపుకు నాయకత్వం ఎవరు వహించండి అక్కడ? మల్లికార్జున ఖర్గే. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు దేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. రేపు ఆయనే ప్రధానమంత్రి అని ఎవరు అంటారు? మరి వర్గీకరణ వ్యతిరేకమే కదా.